అన్న నార్మల్‌గా ఎల్‌పీజీ షార్టేజ్ ఇప్పటికొచ్చి ఎప్పుడు రాలేదు కదా! ఇప్పుడే కదా ఫస్ట్ ఇప్పుడే టైం రావడం. వచ్చిందమ్మా. అది ఇదే ఫస్ట్ టైము. అదేని యుద్ధం వల్ల వచ్చింది. ఇప్పుడు ఎల్‌పీజీ గ్యాస్ షార్టేజ్ ఏదైతే ఉందో అది మీ వరకు ఫేస్ చేస్తున్నారా? జనాల మీద కూడా ప్రభావం పడుతుందా? ఇద్దరు వస్తున్నాయి లోడ్లు పర్లేదు. అంటే గవర్నమెంట్కి అయితే గ్యాస్ ఆపలేదమ్మా. సో ఎవరైతే గ్యాస్ తీసుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్లీ ఓటీపీ అయితే మాత్రం కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ ఓటీపీ ఇవ్వగలిగితేనే వీళ్ళు కూడా మీకు గ్యాస్ ఇవ్వగలరు. సో ఓటీపీ లేకుండా నాకు గ్యాస్ ఇచ్చేయండి అని వీళ్ళకి ఫోన్ చేస్తారు, వీళ్ళు కూడా ఏం చేయలేరు. సో అంటే ఎల్‌పీజీ గ్యాస్ ఈ షార్టేజ్ వల్ల రేట్లు ఏమైనా పెరిగాయి గ్యాస్? మనం నెల రోజుల ముందే గ్యాస్ అయిపోతుందని చెప్పి మనం అండ్ సింగిల్ సిలిండర్ డబల్ సిలిండర్ మీద డేట్లు ఇచ్చారంట 15 to 25 days లేదా 35 days. అది కూడా మీకు ఏం ప్రాబ్లమ్గా అనుకుంటున్నారా? డెలివరీ చేస్తారు కదా డైరెక్ట్? డెలివరీ చేస్తారు. చేసినా మనం బుక్ చేసినా 50 రోజుల తర్వాతే మాట్లాడండి. మేము గ్యాస్ పక్కనే పెట్టుకొని అది ఎప్పుడు ఆరిపోద్దా ఏంటని భయం ఒకటి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్స్టార్ టీవీ. నార్మల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎల్‌పీజీ షార్టేజ్ అయితే ఫేస్ చేస్తున్నాం. సో ఈ ఎల్‌పీజీ షార్టేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎలా క్లియర్ చేయాలి ఏందనేది డైరెక్ట్గా మన హెచ్పి గ్యాస్ గొడౌన్ దగ్గరికి వచ్చాం. వీళ్ళతో మాట్లాడి సో ఆ ప్రాబ్లం ఏంటి, ఎప్పుడు క్లియర్ అయిపోతుంది అండ్ ఈ ప్రాబ్లం ఎందుకు స్టార్ట్ అయిందో తెలుసుకుందాం రండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి గ్యాస్లో పనిచేస్తారు? నేను రావడం అయితే 4 years అవుతుంది. 4 years స్టిల్ నవ్వు ఇప్పుడుగా. ఏంటంటే మీరు ఇప్పుడు ఎల్‌పీజీ గ్యాస్ షార్టేజ్ ఏదైతే ఉందో అది మీ వరకు ఫేస్ చేస్తున్నారా? జనాల మీద కూడా ప్రభావం పడుతుంది? ఇద్దరం ఒకలా ఫేస్ చేస్తున్నాం అన్న. ఎందుకంటే ఇంత ముందు వరకు వాళ్ళు అడగగానే మేము 1-2 రోజులు అడ్జస్ట్మెంట్ చేసి ఇచ్చేసేవాళ్ళం. ఏంటంటే ఒకళ్ళు కస్టమర్ ఏంటంటే ఎలా లేదని 2 months ఓడేవారు గ్యాస్. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ మంత్కి ఒక సిలిండర్ కాబట్టి 12 బండ్లు వాళ్ళు కంపల్సరీ 12 బండ్లు ఇప్పుడు తీసుకోండి అంటున్నారు. ఒకప్పుడు ఏంటంటే 2 నెలలకు వచ్చేది పర్లేదు బాబు మీరు తీసుకోండి, ఎవరైనా లేని వాళ్ళకి ఇచ్చేయండి అనేసి చెప్పేవారు. ఆ అడ్జస్ట్మెంట్ ఏంటంటే బుక్ లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారని వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళు అనమాట. మామూలుగా మా కస్టమర్ రేట్కి ఆ రేట్కి వాళ్ళు ఇచ్చేసేవాళ్ళం. మనం బ్లాక్లో ఇక్కడ వేయడానికి లేదు. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్లు అనేవి హోటల్కి వచ్చాయి కాబట్టి అవి కూడా ఇప్పుడు అయిపోయాయి. హోటల్ వేయడానికి ఏదానికి అస్సలు లేవు మనకి ఇప్పుడు. హోటల్స్కి అయితే ప్రస్తుతానికి కమర్షియల్ షార్టేజ్ వల్ల ఆగారనమాట. చాలా అంటే ఇప్పుడు ఓటీపీ తీసుకుంటే గానీ గ్యాస్ ఇవ్వడానికి అయితే మీ దగ్గర నుంచి అయితే రూల్స్ అయితే స్ట్రిక్ట్గా ఉన్నాయి. సో ఎవరైతే గ్యాస్ తీసుకుంటున్నారో వాళ్ళు డెఫినెట్లీ ఓటీపీ అయితే మాత్రం కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్లీ ఓటీపీ ఇవ్వగలిగితేనే వీళ్ళు కూడా మీకు గ్యాస్ ఇవ్వగలరు. సో ఓటీపీ లేకుండా నాకు గ్యాస్ ఇచ్చేయండి అని వీళ్ళకి ఫోన్ చేసిన సరే వీళ్ళు కూడా ఏం చేయలేరు. సో ఎవరికైతే ఆర్డర్ కావాలో ఒక 25 days కదా, 25 days సింగిల్ సిలిండర్, డబుల్ సిలిండర్ 35 days. ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటారో 25 or 30 daysలో మీరు బుక్ చేసుకుంటే సో దెన్ నెక్స్ట్ వీళ్ళు అయితే మాత్రం ఓటీపీ తీసుకొని గ్యాస్ సిలిండర్ అయితే ఇస్తారు. సో మీరు గాబర్ పడాల్సిన అవసరం లేదు, వీళ్ళు గాబర్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతానికి అయితే మాత్రం మన డైలీ యూజర్స్కి ప్రస్తుతానికి బాగానే ఉంది. అంటే మరి గ్యాస్ అయిపోతుందని చాలా మంది గుబర అయిపోతున్నారు. అంత అవసరం పడాల్సిన సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని బుకింగ్లు కొంచెం తగ్గిపోయాయి కదా, డేట్ తగ్గించడం వల్ల ఆఫీస్కి పంపిస్తే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసి సిలిండర్ మాత్రం ఇస్తున్నారు. కొంచెం ఈ ఎల్‌పీజీ షార్టేజ్ వల్ల రేట్లు ఏమైనా పెరిగాయా? రేట్ అంటే 60 rupees పెరిగిందన్న. అంతకుముందు 861 ఉండేది, ఇప్పుడు 921 అయిపోయింది. అండ్ నార్మల్గా చాలా మంది కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎట్లా ఉందంటే వాళ్ళు ఛార్జ్ కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు మన దగ్గర తెచ్చినందుకు. ఎక్స్ట్రా ఛార్జ్ అనేది అక్కడ డిమాండ్ చేయట్లేదు అన్న. అంటే వాళ్ళ కస్టమర్లు వాళ్ళ సంతోషం కొద్ది మనకి టిప్ ఇస్తారంటే అది మేము తీసుకొని వచ్చేస్తాం తప్పితే ఎక్కడో డిమాండ్ అనేది మన దగ్గర అయితే ఎక్కడ డిమాండ్ లేదు. అంటే నార్మల్గా మన ఆఫీసులో అంటే అలా డిమాండ్ చేసి రిమైండ్కి వచ్చిన వాళ్ళు కానీ అలాగే వాళ్ళ మీద ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేయడం కంటే ఏమైనా చేశారా? ఇది కంప్లైంట్ పెట్టారు ఆల్రెడీ ఒకసారి. అలాగే ఒక కుర్రాడు డిమాండ్ చేశారని, అంటే ఆ కుర్రాడు అంతగా గట్టిగా ఆడలేదు. సార్ కొంచెం ఎడ్యుకేటెడ్ కాబట్టి కంప్లైంట్ పెట్టడం వల్ల బాయ్ని కొంచెం తీస్తారు. ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ తీసేస్తారు డెఫినెట్లీ. సో కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన డెలివరీ బాయ్స్కి మరీ వీళ్ళ డిమాండ్ అయితే చేయరు. వీళ్ళ కష్టానికి అంటే ఎండలు అయితే స్టార్ట్ అయిపోయి బ్రో. నార్మల్గా పడే కష్టానికి వాళ్ళు ఆటోమేటిక్గా ఇచ్చేస్తారు. మేము ఎవరైనా డిమాండ్ చేయము అసలు. 30-40 వాళ్ళ ఇష్టం, అది ఎంత ఇస్తారో వాళ్ళ ఇష్టం. ఎండాకాలం అయితే వచ్చేసింది, మరి మీరు ఎట్లా, మీరు ఏమైనా ఫేస్ చేస్తున్నారా? కళ్ళు తిరగడం, ఎండాకాలమైనా డెలివరీ బాయ్స్ అయినా ఎవరైనా సరే కష్టపడాలి, తప్పదు. మరి ఇంకేం చేస్తాం, ముందు నుంచి అలవాటు పడిపోయిన డ్యూటీ కాబట్టి తప్పదు, ఇంకా చేయాలి. రోజుకి సుమారుగా మీరు ఎన్ని గ్యాస్ డెలివరీ చేస్తారు? ఇంత ముందు అయితే 30-40 సిలిండర్ ఎలా లేదని సింపుల్ గా చేస్తాం. ఇప్పుడు 25-20 అమ్మడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అంటే ఓటీపీ సిస్టమ్, చాలా ఓటీపీ సిస్టమ్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. అంతే అంటారా? అండ్ ఇంకోటి ఏంటంటే కస్టమర్స్ ఒక్కొక్క కస్టమర్ ఒక్కోలా ఉంటాడు. నార్మల్గా ఫర్ సపోజ్ ఒక 5 floors బిల్డింగ్ లో ఉందని మీరు ఇంటి వరకు కూడా డోర్ డెలివరీ చేస్తారు. డోర్ డెలివరీ చేస్తాం. డోర్ డెలివరీ కాదు, ఇండోర్ డెలివరీ. ఇంట్లో లోపల వరకు పెట్టి గ్యాస్ పొజిషన్ దగ్గర మీరు డెలివరీ చేస్తారు. అక్కడ పెట్టేస్తాం. అంటే
అంటే ఈ ఒక్కోసారి లిఫ్ట్ పని చేయకపోవడం అలాంటివి తప్పదు మరి ఎక్కాలి. అప్పుడు మీరేమైనా ఎక్కాలి. ఫేస్ చేశారా చాలా సార్లు ఎక్కాను. చాలా సార్లు చాలా 5 సార్లు అయితే 5 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ కూడా ఎక్కాను ఒక్కోసారి. ఎన్ని కేజీలు ఉంటుంది బ్రో అది? 30 కేజీస్ ఉంటాయి. 30 కేజీస్ 30 భుజాల మీద kgs. వేసుకొని వెళ్ళిపోతుంది. మీకు బాడీ పెయిన్స్ ఏమేం రావు మరి? వస్తాయి మరి తప్పదు కదా. సో మీకు 4 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఇప్పుడైతే ప్రస్తుతంగా స్టార్టింగ్ లో మీరు బాగానే ఫేస్ చేసేవారు ప్రాబ్లమ్స్. స్టార్టింగ్ లో బాగానే ఉండేది. అంటే జాయిన్ అయిన కొత్తలో కొంచెం 2-3 నెలలు ఇబ్బంది ఉంటది కదా. దాని తర్వాత బాడీ నుంచి పెయిన్స్ కొంచెం అలా అలవాటు ఉండేవి. మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అండ్ మా వ్యూవర్స్ కి ఈ ఎల్పిజి షార్టేజ్ వల్ల అగారా గుబరా అయిపోతున్న మా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పగలను. చెప్పండి. కస్టమర్లు మీరు ఎవరు తొందరపడి అంటే బుకింగ్ పెంచవద్దు. ఎందుకంటే సిలిండర్ అలాగా కంప్లీట్గా వస్తూనే ఉన్నాయి, ఎక్కడ ఆగడం అనేది లేదు. కాబట్టి మీరు అందరూ ఒకటే గుర్తుంచుకోవాలి, సిలిండర్ బుక్ చేసింది మీకే వస్తుంది, ఇంకెవరికి ఇవ్వడానికి లేదు. ఎందుకంటే ఓటీపీ సిస్టమ్ పెట్టారు కాబట్టి మీరు కంపల్సరీగా మీకే వస్తుంది. కాబట్టి ఏ గాబరా పడకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇక్కడైతే మనం చూసినట్లయితే మనకి గ్యాస్ డెలివరీ అన్న అయితే ఉన్నారు. అన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మనం అయితే ఒకసారి అడుగుదాం. అన్న నార్మల్గా ఎల్పిజి షార్టేజ్ ఇప్పుడు వచ్చి ఎప్పుడు రాలేదు కదా, ఇప్పుడే కదా ఫస్ట్ టైం వచ్చిందమ్మా. ఇదే ఫస్ట్ టైం. అదేనా యుద్ధం వల్ల వచ్చింది. యుద్ధాల వల్ల వచ్చి ఎన్నాళ్ళు లోడ్లు ఇబ్బంది లేదు, మాకు ఆఫీసర్లు ఇబ్బంది లేదు, ఎవరు ఇబ్బంది చేయలేదు ఇంతవరకు. అలాగని కస్టమర్ మాకు ఇబ్బంది చేయలేదు. కాకపోతే కస్టమర్కి మేము బాగా సేవ చేసేవాళ్ళము, కానీ ఇప్పుడు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే గవర్నమెంట్ ఏం చెప్పారంటే ఎవరిది వాళ్ళకే ఇవ్వండి, జెన్యువల్గా. ఇన్నాళ్ళగా ఒకరిదొకరికి ఇవ్వకండి, ఓటీపీ పక్కగా తండి. ఓకే ఓకే, మీకు అర్థమైందా? ఇప్పుడు ఏదైనా మరి మీరు రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. పైగా 50 రోజుల వరకు వాళ్ళకి గ్యాస్ వెళ్ళదు. అంటే ఈ రోజు 15 రోజులకు వస్తుంది, 15 days గ్యాస్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 55 days వరకు బుకింగ్ అవ్వదు. అంటే ఒక మినిమం 50 days అయిపోతుంది. వాళ్ళు ఇబ్బంది పడితే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు అన్నప్పుడు మేము చాలా జాగ్రత్తగా. ఇప్పుడు నిజంగా షార్టేజ్ బాగానే వచ్చిందా లేకపోతే లోడ్లు అయితే వస్తున్నాయి, రెగ్యులర్ గా వచ్చినట్టు వస్తున్నాయా లేకపోతే రోజు వస్తున్నాయి లోడ్లు? పర్లేదు. అంటే గవర్నమెంట్కి అయితే గ్యాస్ ఆపలేదమ్మా, ఓన్లీ వడ్ల కాట్లకి కమర్షియల్ ఆఫీసే పిలిచేసి మనకి ఇస్తున్నారు. మీకు అర్థమైందా? అందరికి వ్యాపారస్తులకి అందరికి ఆపేసాం. సార్ ఇలా ఉంది మా పరిస్థితి, మీ బాధ మీరు పడండి అని అందరికి ఇచ్చేవాళ్ళము, ఇవ్వలేదు వదిలేదు. కమర్షియల్ అన్ని ఇచ్చేవాళ్ళు అయిపోయేది, 5 kgs అన్ని ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఏవి ఇవ్వడానికి వస్తారు? ఇది మాకు ఇబ్బంది. కస్టమర్కి జెన్యువల్గా ఇవ్వాలి. మాకు డబ్బులు రాకపోయినా పర్లేదు, కానీ ఇది ఎన్నాళ్ళు ఉంటుంది. ఈ ప్రాబ్లం అయిన వరకు మేము ఇలాగే నడుస్తాం. ఎన్ని రోజుకి ఒక లోడ్ వస్తుంది? ఇంతకుముందు ఎన్ని లోడ్స్ వచ్చి ఇప్పుడు లోడ్స్? మాకు 2 లోడ్లు వచ్చినా సరే 1 లోడే అవుతుంది. ఎందుకంటే ఓటీపీ. ఇప్పుడు మేము డెలివరీ పట్టుకుని వెళ్ళేటప్పుడు మీరు సెల్ పెట్టుకుని బయటకు వెళ్ళిపోతున్నారు, మీరు జాబ్లో ఉంటారు, మీరు సెల్ ఎత్తట్లేదు. మీరు ఓటీపీ చెప్పకపోతే మేము సిలిండర్ మీరు వదలట్లేదు, మేము ఇవ్వట్లేదు. ఇలాగా మేనేజ్ చేయడం కాదు, కానీ ఇప్పుడైతే పక్కన నడవలసిందే. షార్టేజ్ ప్రాబ్లం వల్ల మనకి గ్యాస్ ఎల్పిజి గ్యాస్ రేట్ ఏమైనా పెరిగాయా లేకపోతే సేమ్ రేట్? ఈ మధ్య 60 రూపీస్ పెరిగింది. తొలి 861 ఉండేది, ఇప్పుడు 921 అయింది. అది కస్టమర్ దయ. ఇది మాకు ఇస్తారు లేదు, కానీ కస్టమర్ గ్యాస్ ఇవ్వాలని మేమైతే ఉన్నాం. మీకు అర్థమైందా? ఇబ్బంది. ఎందుకంటే కస్టమర్ మీద మేము బతికే వాళ్ళం కాబట్టి మేము కస్టమర్కి ఎప్పుడు సేవ చేయాలని ఉంది. కానీ ఇన్నాళ్ళ మేము అడ్జస్ట్ చేయడానికి నా చేతిలో లేదు. వాళ్ళ కోపమైనా అవ్వకపోయినా వాళ్ళ కాలేజీలు పట్టుకుని బతిమలాడతాము. అమ్మ మేము చేసేవాళ్ళము, ఇన్నాళ్ళు మేము చేయలేమమ్మా, ఇప్పుడు మా పరిస్థితి ఇలాగ ఉంది. ఆఫీసర్లు ఎలా చెప్తే అలాగే మేము చేయాలి, అంతకంటే ఏరే మార్గం. మీ అంటే యాజ్ అ డెలివరీ బాయ్ గా మేమేమంటున్నామంటే ఎండలు బాగా అయితే ఇప్పుడైతే చూస్తే ఎండలు ఒక రేంజ్ లో ఉన్నాయి. సో ఈ టైంలో మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? మేమేం చేయమండి, మేము ఇప్పుడు డ్రైవర్లు చేస్తూనే ఉంటామండి. ఎందుకంటే ఎండ దెబ్బతిన్నాయి, మరి ఆరోగ్యాలు పోయి ఒక్కొక్కడికి బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చేసాయి, అయినా మేము మానలేదు. ఎందుకంటే మేము ఎప్పుడు కస్టమర్ మేము బతుకుతాం కాబట్టి మేము చేస్తూనే ఉన్నాం. ఓకే, ఆరోగ్య సంగతి దేవుడిది, మరి చేయలేము. ఇంకా రోజుకి సుమారుగా మీరు ఎన్ని గ్యాసులని డెలివరీ చేస్తారు? ఎన్నాళ్ళు ఎక్కువ చేసేవాళ్ళమండి. మినిమం 40 యావరేజ్ చేసుకుంటే నార్మల్ టైమ్స్ లో. నార్మల్లో మినిమం ఎలాంటి 30 నుంచి 40 ఒక్కొక్కరు 50 వరకు చేసేవాళ్ళం. అంటే ఓటీపీ లేదు కాబట్టి. ఈ రోజు ఒక్కొక్కరు 30 అవ్వచ్చు, 15 అవ్వచ్చు, ఏరియా దూరం అవ్వచ్చు, దగ్గర అవ్వచ్చు. ఇవన్నీ కూడా అంటే యావరేజ్ పక్కగా ఓటీపీ కాబట్టి కొంచెం స్లోగా వర్క్ అవుతుంది. పైగా కస్టమర్ ఏం చేస్తున్నారంటే, అమ్మ వచ్చే నెల నుండి మీరు రాసుకుని ఉంచండి అమ్మ అంటే అస్సలు పట్టించుకోవట్లేదు. గ్యాస్ వచ్చిన తర్వాత మా ఆయనకి ఫోన్ చేస్తాను అంటారు, వాళ్ళు ఎత్తరు. మాకు ఈలో బీపీ రేజ్ అయిపోతుంది. అయ్యో, అంటే మనకి ఇప్పుడు మషన్ కావాలి కదా, అందరికీ గ్యాస్ ఇవ్వాలి కదా. మరి అందరూ మాకు వచ్చి అల్లరి పెడతారు కదా, మాకతే అని. వాళ్ళు రెడీగా ఉంచినారు అనుకో, ఎవరో 100 ఉంచుతాను రండి. మరి అలాగని కస్టమర్కి ఏమనలేం, కస్టమర్కి ఏమన్నా బాధ. కొంతమంది చూసారా ముసలి అంటారు, వాళ్ళకి ఓటీపీలు కూడా ఐడియా లేదు. మేమే ఆ బాధపడి వాళ్ళ ఫోన్ నెంబర్ ఆఫీస్కి చెప్పి మళ్ళీ ఇంకో ఫోన్ నెంబర్ రిజిస్టర్ చేసి ఆ పాటలు పడతాను. నిన్న ఒక అతను నడుమిరిపోయింది. నిన్న 4 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఆయనకి ఎత్తాను, ఆ సెల్ నెంబర్ అడిగాను. ఆ సెల్ నెంబర్ కాబట్టి ఇంకో సెల్ నెంబర్ చెప్పారు. ఇవన్నీ చేసాం. మరి ఏం చేస్తాం, వాళ్ళకి మేము కావాలి అంతే. ప్రస్తుతానికి మా వ్యూవర్స్ కానీ ఎవరికైనా ఎల్పిజి షార్టేజ్ వల్ల ఏం కంగారు పడకూడదని ఏమైనా చెప్పగలరు? ఒకటి కెమెరా ఇప్పుడు ఏమైనా కస్టమర్ అయితే మట్టుగా గ్యాస్ ఎవరి దాలకే వస్తుంది, దయచేసి మీరు ఇబ్బంది పడొద్దు.
మేము ఇంకా బయటకి ఇవ్వడానికి అయితే లేదు. మీకు అర్థమైందా? 2 రోజులు ఇటో అటో మీది మీకే వస్తుంది. ఎప్పుడైనా సరే గ్యాస్ ఆగే పరిస్థితి లేదు. ఇంకా 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 ముందుకి ఇంకేదో జరిగిందనుకో అప్పుడు పరిస్థితి చెప్పలేము. ప్రస్తుతానికైతే లోడ్లు వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే ఓకే, థ్యాంక్ యూ. ఎల్పిజి షార్టేజ్ వల్ల కస్టమర్స్ డైరెక్ట్గా గోడౌన్ దగ్గరికి అయితే వస్తున్నారు. ఒకసారి వాళ్ళని అడుగుదాం అసలు ఏం ఫేస్ చేస్తున్నారని. సార్ చెప్పండి సార్, ఏంటి అంటే డెలివరీ బాయ్స్ మన ఇంటి వరకు కూడా వస్తారు కదా, సో మీరే డైరెక్ట్గా రావడం ఏంటి ఇక్కడికి? అవును, ఒకప్పుడైతే ఈరోజు ఈవినింగ్ బుక్ చేస్తే మా చట్ట మార్నింగ్ వెళ్ళి వచ్చింది, 12 hours లోపు వచ్చేది, 24 hours లోపు వచ్చేది. ఇప్పుడైతే బుక్ చేసిన 25 days రావట్లేదు. ఓకే, దాంతోపాటు ఆ పర్సన్ యాక్సిడెంట్ అయ్యింది, ఆ ఎగ్జిక్యూటివ్. నేను 3 days వచ్చా. సరే ఈ డేట్ అయ్యింది వచ్చిందా అంటే వాళ్ళు రాలేదని చెప్పారు. మళ్ళీ సాటర్డే వచ్చా, మండే వచ్చా, ట్యూస్డే వచ్చా. సార్ ఈరోజు 15th బుక్ చేసిన వచ్చే మార్చి అని చెప్పి ఇప్పుడు నేను మళ్ళీ వచ్చా. నేనే ఓన్గా సిలిండర్ పెట్టుకొని నేనే బండి మీద తీసుకొచ్చి ఇంటికి వెళ్తున్నాను. సో ఎల్పిజి షార్టేజ్ వల్ల మీరే రావాల్సి వచ్చిందంట. చాలా అది నెక్స్ట్ ఆల్టర్నేట్ ఒక పర్సన్ ఆ లీవ్లో ఉంటే ఆల్టర్నేట్ పెట్టాలి కదా పర్సన్నే, అది లేదు. నేను డబల్ సేవ అయిపోతాను. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పుడు 11:30 అంటే ఇంచుమించుగా ఆఫీస్ టైం. ఆఫీస్ పర్మిషన్ పెట్టుకొని వచ్చాను. లేదు అంటే ఇంకా ఎక్స్టెండ్ అయ్యిందని ఫుల్ డే లీవ్ తీసుకోవాలి నేను. అవునా, ఎంత సఫర్ అవుతున్నాను. చాలా ఎక్స్ట్రీమ్లీ బాగా బ్యాడ్గా ఉంది సిచ్యువేషన్ అయితే. మరి అంటే ఎల్పిజి గ్యాస్ ఈ షార్టేజ్ వల్ల రేట్లు ఏమైనా పెరిగాయి? గ్యాస్ 60 rupees పెరిగింది విన్నాను. సో కాస్ట్ అయితే పెరిగింది. కాస్ట్ ఓకే అడ్జస్ట్ అవుతారు కానీ అండి, డిలే వల్ల అడ్జస్ట్ అవ్వలేరండి. సో మీరు ఆలోచించండి, ఇది అలవాటు పడిపోయి 40 years నుంచి సడన్గా మళ్ళీ కర్రలు పోయి బొగ్గులు పోయి అంటే ఎవడెళ్తాడు? దొరుకుతాయి పోయినా చెప్పండి మీరు, ఏవి దొరకవు. ఈ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో అంటే మనకి ఫర్ సపోజ్ 860 రూపీస్ 890 అంత అన్నారు. ఇప్పుడు కొంచెం 60 రూపీస్ పెరగడం వల్ల 960 అంత అయింది అంటున్నారు. సో ఈ 960 కంటే ఎక్స్ట్రా ఛార్జ్ వాళ్ళు ఏమైనా డిమాండ్ చేస్తుంటారా మీ దగ్గరకు వచ్చినప్పుడు? లేదంటే అది ఆ విషయంలో మా డిలే అప్పుడు అడగలేదులేండి. ఇప్పుడు మీ హ్యాపీనెస్ వాళ్ళు వచ్చేస్తున్నారు. ఆ ఒక్క సినారియో అయితే ఇట్స్ అల్టిమేట్ అండి. దే నెవర్ ఆస్క్ ఎక్స్ట్రా ప్రైస్. వాట్ వీఆర్ బుకింగ్ ద అమౌంట్, they're agreeing with that, and also they never ask extra money. ఏదో దసరాకి ఇస్తారా అంటే అలా చెప్పకూడదు. ఓకే, మన తృప్తి గురించి ఇచ్చుకోవాలి. అది దీంట్లో మాత్రం మీరు ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ సరే. ఈ ఎల్పిజి షార్టేజ్ వల్ల జనాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో డైరెక్ట్గా వాళ్ళని అడుగుదాం. నాతరండి. హాయ్ అండి, నార్మల్గా ఈ ఎల్పిజి షార్టేజ్ వల్ల మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? కొద్దిగా గ్యాస్ రావట్లేదు, ఎప్పుడో బేగా వచ్చేసేది. ఇప్పుడు బుక్ చేసి 4 రోజుల కంటా రావట్లేదు బేగా. అవునా? అంటే ఇప్పుడు కొత్తగా ఓటీపీ సిస్టమ్ వచ్చింది కదా, దానివల్ల మీరు ఎట్లా? ఓటీపీ ఇస్తే గానీ గ్యాస్ రిలీజ్ అవ్వట్లేదు. దానివల్ల మీరు ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అంటే కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి. మరి ఓటీపీ తీయాలన్నా ఇంతకు ముందు ఎలా ఉండేది గ్యాస్? ఇంతకు ముందు బుక్ చేసిన వెంటనే వచ్చేసేది. ఇప్పుడు బుక్ చేసి 4 రోజుల వరకు రావట్లేదు. మనం 4 రోజుల ముందే గ్యాస్ అయిపోతుందని చెప్పి మనం. అండ్ సింగిల్ సిలిండర్, డబల్ సిలిండర్ మీద డేట్లు ఇచ్చారంట, 15 to 25 days లేదా 35 days. అది కూడా మీకు ఏం ప్రాబ్లంగా అనుకుంటున్నారా? ఉందంటే నెలకు వచ్చిన వాళ్ళకి పర్వాలేదు, మరి ఎక్కువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందే కదా. అంతే అంటారు. మళ్ళీ బ్లాక్ లో ఎక్కడ కొనాల్సి వస్తుంది. అది కూడా దొరకట్లేదు కదా ఇప్పుడు. అది కూడా దొరకట్లేదు. అండ్ ఏంటంటే నార్మల్గా ఎవరైతే ఈ డెలివరీ బాయ్స్ ఉంటారో, గ్యాస్ డెలివరీ బాయ్స్, వాళ్ళు వచ్చి అంటే గ్యాస్ ఇప్పుడు 900 ఎంత అయింది, సో దానికంటే ఎక్స్ట్రా ఛార్జ్ అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారా? లేదంటే చేయట్లేదు. ఆ విషయంలో మాత్రం వాళ్ళు చాలా జెన్యూన్ గా ఉన్నారు. మనం అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. అంటే మనకు తోచినంత మనం ఎంతో కొంత మనం హెల్పింగ్ ఇస్తున్నాం, కానీ వాళ్ళైతే మాత్రం ఎవరు డిమాండ్ చేయట్లేదు. ఇప్పుడు చాలా కదా అక్కడికి వెళ్ళి తెచ్చుకోమంటున్నారు. అదొకటి మీకు బాధగా ఉంది కొంచెం. మరి అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే మొగోళ్ళు ఉంటే కదా అవుతుంది, ఆడవాళ్ళని తేలేం కదా. దానివల్ల మీరు అదొకటి సఫర్ అవుతున్నారు అంట. ఓకే, నార్మల్గా వాళ్ళని మేము ఆల్రెడీ అడిగాం. వాళ్ళు ఏమంటున్నారని అంటే గ్యాస్ అయితే మాత్రం షార్టేజ్ అయితే లేదు, బట్ ఈ బుకింగ్ ఏదైతే డ్యూరేషన్ ఉందో అది మాత్రమే కొంచెం పెరిగిందని అంటున్నారు అనమాట. 15 రోజులు ఇస్తే బాగున్నాను, కానీ ఒక 4 రోజులు ఇచ్చారు కదా, అదే కొద్దిగా బాధగా ఉంది. అంతే అంటారా? సో థ్యాంక్ యూ సో మచ్ అండి. డెలివరీ చేస్తారు కదా, డైరెక్ట్ డెలివరీ చేస్తారు. చేసినా మనం బుక్ చేసినా 50 రోజుల తర్వాతే మాట్లాడండి. మీరు వచ్చినా గ్యాస్ లేదు, మీరు ఏం చేసినా లేదు అనే మాట్లాడుతాం. ఈ షార్టేజ్ ముసలోళ్ళం కాదా, పని ఆలోచించి ఇద్దాము అని మాట కూడా లేదు. అంటే రెగ్యులర్ గా ఇంతకు ముందు మరి ఇంత ముందు మాకు అక్కర్లేకపోయేది, బుక్ చేసేవారు కాదు, వాళ్ళే వచ్చేవారు, సెల్ల తీసుకొని ఏదో బుక్ చేసుకునేవారు, అమ్ముకునేవారు. కావాలని అన్నప్పుడు ఫోన్ చేస్తే గ్యాస్ తెచ్చి ఇచ్చేసేవారు. అంటే ఆ ప్రాబ్లం రాలేదు కాబట్టి, ఇప్పుడు బాగా డిమాండ్ వచ్చింది కాబట్టి పట్టించుకోలేదు.
పలకరింపులేనే ఉండి కానీ ఇప్పుడు ఆ మనుషులు చూడటం లేదు, పలకరింపులు లేవు. అలా జరిగిందంట. అంటే ఇప్పుడు చిన్న చిన్న అంటే చిన్న చిన్న దుకాణాలు కానీ అవి వాళ్ళకి గ్యాస్ పూర్తిగా ఆపేశారంట టిఫిన్ షాప్స్. దానివల్ల ఒకటి కొనుక్కుందామంటే రోడ్డు మీద ఎక్కడ బండి లేదు. ఏమనంటే గ్యాస్ లేదమ్మా ఏం వండుతామా అంటారు. కొన్ని ఎవరో కర్రలు పెట్టి వండుకుందామన్నా సరే 10 రూపాయలది 30 రూపాయలు. ఏది ఏదైనా కొనుక్కొని తినడానికి కస్టమర్లు ఏం కొనుక్కొని తింటాము. మాలాంటి వాళ్ళని డబ్బులు ఎక్కలేని వాళ్ళు అయితే ఇసురు కొనుక్కుంటారు. మాలాంటి వాళ్ళని అయితే చూసి వచ్చేస్తారు. నార్మల్ గా ఎల్పిజి షార్టేజ్ వచ్చింది కదా, మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? మాకైతే ఇంతవరకు గ్యాస్ బాగానే ఉంటుంది. మొన్న బుక్ చేద్దామంటే మీది నెల అయితే కానీ రాదమ్మా అనేసి అన్నారు. బుక్ చేసిన 15 రోజులకు వస్తుంది అనేసి అన్నారు. ఓటీపీ వస్తే పట్టుకుని వెళ్తే వస్తుంది అంటున్నారు, కానీ అక్కడికి వెళ్ళి లైన్ కట్టాలి, సరే శ్రమపడవలసి వస్తుంది. డెలివరీ బాయ్స్ తేకుండా మనం వెళ్ళాలి. వాళ్ళైతే తేటలేదు. ఇంతకు ముందు బాగానే ఉండేది. వాళ్ళు కూడా ఏంటన్నారంటే వాళ్ళ కోసం మీరు నమ్మితే గ్యాస్ మీ ఇంటికి రాదు, మీరు వచ్చి తీసుకుంటేనే వస్తుంది అనేసి అంటున్నారు. డెలివరీ బాయ్స్ గ్యాస్ ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు రేట్లు అయితే ఆల్మోస్ట్ 60 రూపీస్ 70 రూపీస్ పెరిగింది. బాగా ఎక్కువ పెరిగింది. అండ్ వాళ్ళు పెరగడము స్టార్టింగ్ లో నుంచి 150 అంటే మనం ఇస్తాను వాల్యూ బట్టి ఇస్తున్నాం, అది వదిలే. ఇప్పుడు రేటు పెరిగింది అంటున్నారు. పెరిగినప్పుడు కూడా ఇవ్వడానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అలాగని మనం ఇంతకుముందు బుక్ చేసుకున్నారో మానారో మనకు అనవసరం. మన వరకు అయితే ఫ్రీగా ఇచ్చేవాళ్ళు, బాగానే ఇచ్చేవాళ్ళు, ఎప్పుడు కాదనలేదు. కానీ ఇప్పుడు మటు ప్రాబ్లంగానే ఉంది. అండ్ డెలివరీ బాయ్స్ విషయానికి వెళ్తే వాళ్ళు మీ దగ్గర ఎక్స్ట్రా ఛార్జ్ అడగడం, ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ప్రస్తుతానికి అయితే నేనైతే పే చేయలేదు. ఎప్పుడు అంటే వాళ్ళు కూడా అడిగి డిమాండ్ అయితే చేసి డిమాండ్ అయితే లేదు. ఆ విషయంలో ఎప్పుడు మనకి న్యూస్ వచ్చిందని కానీ ఏదైనా బ్యాడ్గా చెప్పడం ఇది లేదు. ప్రస్తుతానికైతే దీంట్లో మేము ఇప్పుడు వినిపించుకోలేదు. మనం అడిగితే ఇలా అన్నారు, ఇలా బుక్ చేయాలి, ఓటీపీ నెంబర్ పట్టుకొని మీరు వెళ్ళి లైన్లో ఉంటే వస్తుందమ్మా, మేము తెస్తామంటే అవ్వదు అని చెప్పేసి. సో షార్టేజ్ వల్ల మీకు కొంచెం టైం డిలే అయితే మాత్రం డెఫినెట్లీ అవుతుంది. అవుదా? ఇప్పుడు ఆవిడ అన్నట్టుగా ఏమైనా వండుకోవడానికి భయం ఉండింది కాదు, ఇప్పుడు ఏ వండాలన్నా భయము. గ్యాస్ పక్కనే పెట్టుకొని అది ఎప్పుడు ఆరిపోద్దా ఏటని భయం ఒకటి, ప్లస్ ఏమైనా 4 గంటలు వండాలని వండలేకపోతున్నాం, టెన్షన్ కదా. ఇప్పుడున్న అద్దెంట్లో ఉన్న ఏంటంటే కర్రలు పోయి పెట్టనివ్వట్లేదు. మెయిన్ మంట వచ్చేద్దని ఏదో వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది. మరి అందులో ఉండాలంటే కొంతవరకు మనం సేవ్ అవ్వాలి. కర్రలు కూడా ఎక్కడికో వెళ్ళి కొనాలంటే అలవాట్లేంది, ఎలా కొంట కర్రలు పోయి అలవాట్లేదు. ఇంకా అందులోకి వెళ్ళి తెచ్చి కొనాలి, కొట్టుకొని ఉండాలంటే ఉండదు. ఆఫీస్ వర్కర్స్ ఉంటారు, క్యారేజీలు ఉంటాయి, 5 గంటలకు వెళ్ళి ఏం ఉండదు. ఎల్పిజి షార్టేజ్ వల్ల మనస్ఫూర్తిగా వండుకొని తినలేకపోతున్నారు. అది మాత్రం కన్ఫర్మ్. మేము జంతిక చేద్దామంటే చేయలేకపోతాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.